హాయ్ అండి. ఇప్పుడు జరుగుతున్న సరస్వతీ నది పుష్కర స్నానం కోసం మేము బద్రీనాథ్‌కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామానికి వెళ్ళాము. ఇదంతా పుష్కర స్నానానికి వెళ్ళే మార్గం. మేమైతే రెండవ రోజు పుష్కర స్నానం కోసం వెళ్ళాము. త్రావులో ఇప్పుడు చూస్తున్నది సరస్వతీదేవి టెంపుల్, ఇంకా సరస్వతీ నది పుట్టిన ప్లేస్. ఇదే సరస్వతీ నది ఉద్భవించిన ప్లేస్ అండి. ఈ ప్లేస్ లోనే వ్యాస భగవానుడు గణపతికి మహాభారతాన్ని చెబుతుంటే వ్రాసారు. ఆ టెంపుల్ విశేషాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మార్నింగ్ 11 వరకు అయితే రష్ కొద్దిగా తక్కువ ఉంది. తర్వాత క్రౌడ్ చాలా పెరిగింది. వెళ్లే మార్గం కూడా కొండ పక్కన సన్నని గట్లు త్రోవపై వెళ్తుండాలి. అయితే ఇంత క్రౌడ్ కి ఇక్కడ పోలీస్ శాఖ వారు లైన్ లో నడిపించే పద్ధతి, హెల్పింగ్ ఆర్గనైజేషన్ అయితే సూపర్ అనే చెప్పాలి. పుష్కర స్నాన సంగమానికి చేరుకోవడం కొంత సమయం అయితే పడుతుంది. ఈ మానా గ్రామంలో సరస్వతీ నది మరియు అలక్నంద నదుల సంగమం వద్ద మనమైతే పుష్కర స్నానం చేస్తాము. ఈ సంగమం పేరు కేశవ ప్రయోగ. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు పోతాయని నమ్మకం. అయితే దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ నదిలోని చల్లనీటితో స్నానం తట్టుకోలేని వారి కోసం ఇక్కడ హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక బకెట్ హాట్ వాటర్ 200 రూపీస్. మొత్తానికి మా పుష్కర స్నానం అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.